లక్నో का खड़ा మసాలా చికెన్ కర్రీ రెసిపీ. ఇలా బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ్, ఇలాచీ, అలాగే లాల్ మిర్చి వేసుకొని కొంచెం 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం మీడియం సైజు 2 ఆనియన్స్ కూడా పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. వేసి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కలర్ రావాలి. అలాగే మనం పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, టమాటో, కొద్దిగా ధనియా పత్తా పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఎక్కువ నీళ్ళు వేయకూడదు. మనం ఫ్రై చేసి గరం మసాలా మిక్స్ చేసి పెట్టుకున్న గరం మసాలా కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా కలిసినంత వరకు బాగా కలబెట్టుకోవాలి. కొద్దిగా ధనియా పత్తా వేసుకోవాలి. మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి గార్నిష్ కోసం. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది.